హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వాత్ర కిచెన్. ఇవాళ మన రెసిపీ పాకెట్ పిజ్జాని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇంట్లో ఏదైనా అకేషన్ ఉన్న, పిల్లలు స్నాక్ అడిగినా, ఫ్రెండ్స్ వచ్చినా అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే పాకెట్ పిజ్జాలని చేసి పెట్టేసేయండి. భలే టేస్టీగా చాలా చాలా బాగుంటుంది. సో ముందుగా అయితే పాకెట్ పిజ్జాని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూను సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూను సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికము, ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసింది వేసుకోండి. అలాగే 3-4 టేబుల్ స్పూన్స్ స్వీట్ కార్న్, పిజ్జా టాపింగ్ని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూను పెప్రికా, 1 టేబుల్ స్పూను పిజ్జా సాసు, 1 టేబుల్ స్పూను మయోనీస్ని వేసుకోవాలి. చీజ్ క్యూబ్స్ని నేను గ్రేట్ చేసుకుంటున్నాను. నేను ఒక 2 క్యూబ్స్ వరకు వేసుకున్నాను. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి ఎక్కువైనా వేసుకోవచ్చు. సో వీటన్నిటిని చక్కగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు బ్రెడ్ పీసెస్ని తీసుకుందాము. సో 5 లేక 6 బ్రెడ్ పీసెస్ వరకు తీసుకున్నాను. వీటికి సైడ్ అంచులు అనేవి తీసేసేయాలి. సో అన్ని బ్రెడ్స్కి సైడ్ అంచులు అనేవి తీసేసేయాలి. ఫ్రెష్ బ్రెడ్ అయితే పాకెట్స్ చేసుకోవడానికి ఈజీగా బాగా వస్తుంది. సో మీరు చేసుకునేటప్పుడు ఫ్రెష్గా ఉండే బ్రెడ్ని బేకరీస్లో అవైలబుల్గా దొరుకుతాయి. సో అన్నిటికీ సైడ్ అంచులని కట్ చేసేసుకున్న తర్వాత ఒక్కొక్క బ్రెడ్ పీస్ని తీసుకొని పల్చగా చపాతీ కర్రతో రుద్దుకోవాలి. ఇలా పల్చగా అన్ని బ్రెడ్ పీసెస్ని రుద్దేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్లరీని ప్రిపేర్ చేసుకుందాము. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ మైదా, కొంచెంగా వాటర్ పోసుకుంటూ చిక్కగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక్కొక్క బ్రెడ్ పీస్ని తీసుకొని దానికి స్టఫ్ చేసుకుందాం. సో ముందుగా ఒక బ్రెడ్ పీస్కి మైదా బ్యాటర్ని అప్లై చేసేసుకోండి సైడ్ అంచులకి. ఇప్పుడు లోపల పిజ్జా స్టఫింగ్ని పెట్టేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. సో సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసేసుకొని 1 సైడ్ నుంచి క్లోజ్ చేసేసుకోండి. సైడ్ అంచుల్ని ఇలా వేలుతో నొక్కేసుకొని ఒక ఫోర్క్ తీసుకొని దాని హెల్ప్తో నొక్కుంటూ డిజైన్ చేసేసుకోండి. ఇలా డిజైన్ చేసిన తర్వాత ఈ ప్యాకెట్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. ఇలాగే అన్నిటిని ముందుగానే ప్రిపేర్ చేసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. ఇప్పుడు మిగిలిన స్లరీలోకి కొంచెం వాటర్ పూసి లూజ్గా దోశ బ్యాటర్ లాగా చేసుకున్న తర్వాత ఒక్కొక్క ప్యాకెట్ని డిప్ చేసి బ్రెడ్ క్రమ్స్లో వేసి తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. ఇలాగే అన్ని ప్యాకెట్స్ని ముందుగానే ప్రిపేర్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. ఇప్పుడు గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క ప్యాకెట్ని వేసుకుంటూ ఆయిల్లో ఎన్ని సరిపోతాయో అన్ని ప్యాకెట్ని వేసేసుకోండి. 10 నిమిషాల పాటు వదిలేసేయండి. 10 నిమిషాల తర్వాత వీటిని అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోండి. మంచి గోల్డెన్ కలర్ వచ్చి క్రిస్పీగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోండి. ఇలాగే అన్ని ప్యాకెట్స్ని ఫ్రై చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే. సో అంతేనండి, ఎంతో టేస్టీగా క్రిస్పీగా యమ్మీగా ఉండే పిజ్జా ప్యాకెట్స్ రెడీ అయిపోయినాయి. సో పిల్లలు అడిగినప్పుడల్లా ఇలా చేసి పెట్టేసేయండి. పిల్లలకి ఎంతో నచ్చుతుంది, టేస్టీగా లాగించేస్తారు. ఇంట్లో ఏ అకేషన్ ఉన్నా కానీ ఇలా చేసి పెట్టేసుకోవచ్చు. అప్పటికప్పుడు చేసుకునే పిజ్జా ప్యాకెట్స్ సూపర్గా ఉంటాయి. సో మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.